అవునరా, నిన్న మీ అమ్మమ్మ ఊరి నుంచి వచ్చిందంట కదరా? అవును అంకుల్, నిన్న వచ్చింది. పండక్కు మా అమ్మను నన్ను తీసుకుపోవాలని వచ్చింది అంకుల్. మరి మీ నాన్న లేదారా? మా నాన్న కూడా పిలిచింది. మా నాన్న పనుంది రానన్నాడు అంకుల్. ఏరా, నీ దగ్గర ఫోన్ ఉందారా? ఏరా, వీడి దగ్గర ఫోన్ ఉన్నట్టుంది కదరా? ఇంత చిన్న పిల్లోడికి ఎవరైనా ఫోన్ కొనిస్తారా రా? అవును నాన్న, వాడి దగ్గర ఫోన్ ఉంది. నేను కూడా అడిగితే మీరు కొనియలేదు కదా నాన్న. పెద్దోళ్ళు అయినాక కొనుక్కోరా, చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వకూడదురా. ఎందుకు ఇవ్వకూడదు నాన్న? చూడు వాడు ఎలా ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు. ఉండు, వాడేదో మాట్లాడుతున్నట్టున్నాడు, విందాము. ఏమ్మా ఏడుస్తా ఫోన్ చేస్తున్నావు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న కొట్టిందా నిన్ను? ఎందుకమ్మా? ఇలా జరిగిందా? ఎందుకమ్మా? ఎవరన్నా అలా చేస్తారా అమ్మా? మరి అలా చేస్తే కొట్టారా అమ్మ నాన్న? అది అమ్మ మా నాన్న మందు తాగుతుంటే అడగకుంటే ఎట్లా అంటే, తాగొద్దని అడగమని చెప్తే నీకు కూడా గ్లాస్ తీసుకుపోయి నాకు కూడా పొయ్యి అని చెప్తే కొట్టాడా అమ్మ? మరి నాన్న తెచ్చుకునేదే కొద్దిగా తెచ్చుకుంటాడు. నువ్వు కూడా గ్లాస్ తీసుకోపోతే కొట్టక ఇంకేం చేస్తాడు? కోపం వచ్చి నువ్వు ఏడవద్దులే, అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ నువ్వు మాట్లాడుకుంటా ఉండండి, వస్తాను నేను. ఏమయ్యిందంటారా? ఎందుకు మీ అమ్మ ఏడుస్తా ఫోన్ చేసింది? అవునరా, నువ్వు మాట్లాడుతుంటే అర్థమైంది మీ అమ్మాయి ఏడుస్తా ఫోన్ చేసిందని. ఎందుకంటారా? అంకుల్ చెప్తాను ఏం జరిగిందో. ఒక్క నిమిషం అంకుల్. ఏం జరిగిందో తెలుసారా? చెప్తానురా. మా అమ్మమ్మ నిన్న వచ్చింది కదా అంకుల్ మమ్మల్ని పండగకు తీసుకుపోయేకి. మా అమ్మమ్మ వచ్చేటప్పటికి మా నాన్న మందు తాగుతూ ఉన్నాడంట అంకుల్. అది చూసి మా అమ్మమ్మ పోయి అడగకుండా ఎట్లా అడుగు అని మా అమ్మమ్మ మా అమ్మతో చెప్పింది. మరి మీ అమ్మ ఏం చేసిందిరా మీ నాన్న పుట్టేందుకు? అయినారా పాపం ఆంటీ ఏం చేసిందిరా? ఏం మంచి మనిషి కదరా, మెత్త మనిషి. మరి ఆంటీ ఏం చేసిందని అంకుల్ కొట్టిండు. మా అమ్మమ్మ అడగదా అంటే తాగొద్దని అడుగు అని చెప్తే మా అమ్మ గ్లాస్ తీసుకుపోయి నాకు కూడా పోయి నేను కూడా తాగుతాను, మా అమ్మ అడగమనింది అని చెప్పిందిరా మా నాన్నతో. అలా చెప్పిందా మీ అమ్మ? ఇదేంట్రా ఆంటీ ఇలా అడిగింది? అందుకే మా నాన్న కోపం వచ్చి నేను తాగుతా ఉంటే ఏదో బాధ తట్టుకోలేక అప్పులగోలకి మీ అమ్మ వచ్చి నిన్ను కూడా తాగమని చెప్తాదా, బుద్ధి లేదా మీ అమ్మకు అని చెప్పి మా అమ్మని పటాపటా కొట్టిండు. అయ్యో పాపం కదరా. అయ్యో రామా, మీ అమ్మమ్మ అలా ఎందుకు చెప్పిందిరా? పాపం మీ అమ్మ కొట్టించుకుంది. మా అమ్మమ్మ వెనక నుంచి వచ్చి ఏం మనిషే నువ్వు, అల్లుడు తాగుతున్నాడు తాగొద్దని చెప్పమంటే నేను తాగమన్నాను నేనని చెప్పి అల్లుడిని చెప్పి బయట గ్లాస్ తీసుకుపోయి అల్లుడిని అడిగి నన్ను తిట్టించి నువ్వు తమ్ముళ్ళు తిన్నావు, ఎప్పుడే నువ్వు ఇంకా తెలుసుకుంటేది అని మా అమ్మమ్మ వచ్చింది అమ్మను. ఏంట్రా, నేను అదే అనుకున్నాను. పెద్దోళ్ళు తాగమని ఎందుకు చెప్తారు, మానుకోమంటారు, కానీ మీ అమ్మ ఏందిరా ఇలా అర్థం చేసుకుంది? అవును కదరా, ఎందుకు తాగుతారు తాగొద్దండి అని అంకుల్ అడగాల్సిందే. మీ అమ్మ గ్లాస్ తీసుకుని పట్టింది. పాపంగా మీ అమ్మ